స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను. ఇందులో నాకు బీజీఎం అనేది చాలా బాగా నచ్చింది. ఇది ఏ బీజీఎం మీద వీడియో చేసినా దానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ చేసినా నాకు నచ్చింది. మీకు నచ్చితే చాలా హ్యాపీ. లైక్ చేయండి. ఒకసారి చూద్దాం. వీడియో అయితే చూస్తున్నారు కదా, మొత్తం చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. డెఫినెట్‌లీ నచ్చుతుంది మీకు. నేను ఒక వీడియో చూసి ఈ వీడియో అయితే చేసిన. అంటే బీజీఎం తీసుకున్నా, వీడియో చూసి కాదు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకు ప్రాజెక్ట్ ఇచ్చే ముందు చాలామందికి అప్డేట్ వస్తుందని అంటున్నారు. నేను మార్నింగ్ నుంచి ఒక 15 మెసేజ్ చూసినా అనుకుంటా. ఒకసారి చూపిస్తాను, నేను వర్షన్ చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి 5.0.260 వర్షన్. ఇదే వర్షన్ ఉంది, అప్డేట్ రాలేదు ఇంకా. ప్లే స్టోర్లో కూడా చూపిస్తాను, డౌట్ ఎందుకు. సారీ. ఓకే, ప్లే స్టోర్లో కూడా అప్డేట్ రాలేదు, అదే వర్షన్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లాస్ట్ అప్డేట్ అనేది ఏప్రిల్లో చేశారు. డెఫినెట్లీ కమింగ్ సూన్లో చాలా పెద్ద అప్డేట్ వస్తుంది. ఇది నేను బల్లగుద్ది చెప్తాను. చాలా మంచి అప్డేట్, చాలా మంచి ఎఫెక్ట్ అయితే ఉన్నాయి. అవి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆఫ్టర్ మోషన్ అనే ఒక యాప్ అయితే ఉంది, ఇదే వర్షన్. అది నేను ఎక్కువ చెప్పలేను. వీలుంటే కొత్త వీడియో చేస్తాను, కామెంట్ చేయండి మీరు. ఓకేనా. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే గ్రూప్స్ ఉన్నాయి మీకు. ఇందులో ఒక స్టార్టింగ్లో 4 ఫొటోస్ అయితే యూస్ అవుతాయి. అవి యాడ్ చేస్తాను. ఒక ఫోటో యాడ్ చేసిన, మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసిన, 4 ఫొటోస్ అయితే యాడ్ చేసేసిన. కిందికి తీసుకొద్దాం. ఈ గ్రూప్ ఉన్నాయి కదా, గ్రూప్ కిందికి ఓకే. ఇప్పుడు చూడండి, సెట్ అయింది. ఓకే, ఒకవేళ మీకు ఆ బ్లాక్ కలర్ నచ్చకపోతే పైన సెట్టింగ్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, వైట్ కలర్ పెడితే వైట్ కలర్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? కానీ నాకు బ్లాక్ కలరే నచ్చింది, బ్లాక్ కలర్ పెడుతున్నాను. ఓకే, మీరు వైట్ కలర్ పెట్టినా నో ప్రాబ్లం. కొన్నిసార్లు వైట్ కలర్ బాగుంటుంది, ట్రై చేయండి. రెడ్ కలర్ డ్రెస్ ఉంటే వైట్ కలర్ పెట్టండి, చాలా బాగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఓకేనా. ఇప్పుడు మనం ఆ వీడియోకి సెలెక్ట్ చేసుకోండి, సారీ బ్యాక్గ్రౌండ్ ఫోటోకి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అయితే యాడ్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకోండి, టైల్స్ ఎఫెక్ట్. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ర్యాండమ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు టూ మచ్ అని ఉంది, అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు 50 ఉంది కదా, 50 నుంచి 10 చేసేయండి. దీన్నే కాపీ చేసుకోండి. 2 కాపీ చేసి మిగతా 3 ఫొటోస్కి అప్లై చేసేయండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసుకోవడం, ఇలా. ఓకే, చూడండి ఇప్పుడు మనకు ఈ పర్ఫెక్ట్ అదే సెట్ అయింది. ఇక్కడ ఈ 4 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇది చాలా సింపుల్. ఇందులో ప్రతి ఒక్క ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ చెప్పాను, మీరు ఆటోమేటిక్గా తెలుసుకుంటారు. చేంజ్ చేసుకోండి. ఇదే గ్రూప్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. 4 గ్రూప్ని పైన ప్లస్ అని కాపీ చేసి కరెక్ట్గా ఏం చేస్తారంటే ఇక్కడ మనకు 12 సెకండ్ 10 మిల్లీ సెకండ్ వచ్చి పేస్ట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఇలా వస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత మళ్ళీ ఫొటోస్ అయితే అటాచ్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో గ్యాప్లో ఫొటోస్ యాడ్ చేసుకుందాం. దానికంటే ముందు ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఫోటో డిలీట్ చేసి మీ యొక్క ఫొటోస్ 1 by 1 యాడ్ చేసుకోండి. సారీ. ఓకే, దాని తర్వాత ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా ప్రతి ఒక్క ఫోటో అన్నీ 1 by 1 4-5 ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎండింగ్లో కూడా ఉంటుంది అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.